వరంగల్లో పర్యటిస్తున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తెలుగు సంప్రదాయ దుస్తులతో రామప్ప ఆలయానికి వచ్చారు. ప్రస్తుతం అక్కడ లైవ్ చూద్దాం.
రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అలరించారు. అచ్చమైన తెలుగు సంప్రదాయ దుస్తులతో ఆలయానికి వచ్చిన పోటీదారులకు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ప్రకారం కంటెస్టెంట్లకు వెల్కమ్ చెప్పారు. బ్యూటీస్ అందరూ చీరకట్టులో రావడంతో రామప్పకు మరింత శోభ సంతరించుకుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత రామప్ప వివరాలను గైడ్ను అడిగి తెలుసుకున్నారు. మరి కాసేపట్లో 1000 స్తంభాల గుడికి వెళ్లనున్నారు పోటీదారులు.
ఇక ఇదే విషయంపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు 1000 స్తంభాల గుడి రామప్ప ఆలయాన్ని సందర్శిస్తున్నారు. అక్కడ పరిస్థితి ఏంటి? మిస్ వరల్డ్ కంటెస్ట్లకు సంబంధించి 2 బృందాలుగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు వచ్చారు. వాళ్ళకు సాంప్రదాయబద్ధమైనటువంటి ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధిగాంచినటువంటి ఒకటి ములుగు జిల్లాలో ఉన్నటువంటి యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని, అదేవిధంగా హన్మకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల దేవాలయాన్ని 2 బృందాలుగా సందర్శిస్తున్నారు. కాకతీయుల కాలం నాటి ఆ ఆలయ నిర్మాణాలు ఏ విధంగా జరిగాయి, తర్వాత కాకతీయులకు సంబంధించినటువంటి పాలన ఏ విధంగా జరిగింది, వీటన్నిటిని కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గైడ్స్ తో పాటు నిట్లో రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, ఈయన కూడా కాకతీయులకు సంబంధించినటువంటి దాని మీద రీసెర్చ్ చేశారు. అప్పటి శాండ్ బాక్స్ టెక్నాలజీ తోటి ఏ విధంగా ఈ ఆలయాల నిర్మాణం జరిగింది, కాకతీయులు నిర్మాణ శైలి కావచ్చు, అప్పటి ఇంజనీరింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉండేది, తర్వాత దాంతో పాటు అద్భుతమైనటువంటి శిల్ప సంపదకు నిలయాలుగా ఈ టెంపుల్స్ 2 కూడా నిలుస్తాయి. రుద్రేశ్వరుడు కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా శివుడికి సంబంధించినటువంటి ఆలయాలు. ఇప్పుడు రామప్ప దేవాలయం కావచ్చు, ఇటు 1000 స్తంభాల దేవాలయం, ఈ 2 దేవాలయాలకు సంబంధించి రుద్రేశ్వరుడిని, అదేవిధంగా ములుగులో ఉన్నటువంటి రామప్ప దేవాలయం ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఇది రెండింటిని దర్శనం చేసుకున్నారు ఈ 2 బృందాలు. ఈ 2 బృందాలకు ఆలయ అర్చకులు కూడా ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలకడంతో పాటు స్వామివారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత ప్రస్తుతం చూస్తే రామప్ప దేవాలయం సంబంధించి నిర్మాణం ఏ విధంగా జరిగింది, 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి రామప్ప ఆలయ నిర్మాణ శైలిని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలు కావచ్చు, ఇవన్నీ కూడా జీవం ఉట్టిపడే విధంగా ఉంటాయి. వీటన్నిటినీ కూడా వాళ్ళకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి శిల్పాలు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఫ్యాషన్ గా కావచ్చు, కొన్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి అప్పటి వస్త్రధారణ కావచ్చు, లేదా హై హీల్స్ చెప్పులకు సంబంధించినటువంటి వాటిని కావచ్చు, అవి కాకతీయుల కాలంలోనే ఉపయోగించుకున్నారు అని చెప్పడానికి నిదర్శనంగా అత్యంత అద్భుతమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి. వాటినే ఇప్పుడు వాళ్ళకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఏ విధంగా జీవన శైలి ఏ విధంగా ఉండేది, అప్పుడే సంస్కృతి ఏ విధంగా ఉండేది, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉండేది అనేదంతా కూడా ఈ రామప్ప దేవాలయంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. అప్పుడు ఉపయోగించినటువంటి విధానం కావచ్చు, నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక విశ్వవ్యాప్తంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంపొందించాలనేది ఒక ప్రయత్నం చేస్తుంది. అందులో టూరిజం అనేది అత్యంత కీలకం. ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ టూరిజం కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఈవెంట్ ను కూడా విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈ మిస్ వరల్డ్ కంటెస్ట్ లో ఉన్నటువంటి రామప్ప దేవాలయంలో ప్రస్తుతం 35 మంది వచ్చారు. వీళ్ళందరికీ కూడా ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టత, ఆలయంలో ఉన్నటువంటి అక్కడ సాంప్రదాయాలు, అదేవిధంగా ఒక్కొక్క శిల్పంకు సంబంధించినటువంటి ఒక్కొక్క ఏ విధంగా స్తంభాలను చెక్కారు, అప్పుడు శిల్పులు ఏ విధంగా వీటిని రూపొందించారు, అక్కడ చూస్తే సరిగమ పదాలు పలుకుతాయి అక్కడ ఉన్నటువంటి శిల్పాలు వెళ్తుంటే. ఈ విధమైనటువంటి ఆలయ నిర్మాణ శైలిని వీటన్నిటిని కూడా వాళ్ళకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ అక్కడ మరికొద్దిసేపట్లో షూట్ కూడా ఉంటుంది. మొత్తం 45 నిమిషాల పాటు ఇటు రామప్ప దేవాలయం కావచ్చు, ఇటు హనుమకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల దేవాలయం, 1000 స్తంభాల దేవాలయానికి సంబంధించి కూడా మొత్తం 1000 స్తంభాలతోటి ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అక్కడ నందీశ్వరుడు కూడా జీవంతో ఉన్నట్టుగానే మనకు ఆ నంది కనిపిస్తుంటుంది. దాని ఎదురుగా ఉన్నటువంటి మండప నిర్మాణం పునర్నిర్మాణం గత ఏడాదే పూర్తయింది. అది పునర్నిర్మాణం దాదాపు 14 సంవత్సరాలు పట్టింది. అది నిర్మాణం కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆ 1000 స్తంభాల దేవాలయాన్ని కూడా ఇప్పుడు ఈ 21 మంది అమెరికన్ సంబంధించినటువంటి దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు 21 మంది ఇక్కడ సుందరిమణులు ఉన్నారు. వాళ్లకు ఆలయ విశిష్టత అంతా కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ముందు కూడా టెంపుల్లోకి వెళ్ళడం, టెంపుల్లో రుద్రేశ్వరుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. దీనికి ఆలయ ప్రధాన అర్చకుడు
తర్వాత మిగతా ఆలయానికి సంబంధించిన అర్చకులతో పాటు సెంట్రల్ ఆర్కాలజీకి సంబంధించినటువంటి టీమ్స్, అదేవిధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి గైడ్స్ వాళ్ళందరూ కూడా ఆలయ విశిష్టతను వీటన్నిటిని కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ రెండు ఆలయాలలో కూడా ఈ విదేశీ సుందరమాలకు సంబంధించినటువంటి రాకతోటి సందడిగా మారాయని చెప్పొచ్చు. తెలంగాణ కల్చర్ను సంబంధించినటువంటి పాలన వీటన్నింటినీ గుర్తు చేసే విధంగా ప్రస్తుతం వాళ్ళ పర్యటన జరుగుతుందని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి మళ్ళీ వేయి స్తంభాల దేవాలయంలో ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని 7:20కి వీళ్ళంతా కూడా మళ్ళీ ఫోర్ట్ వరంగల్కు వస్తారు. ఫోర్ట్ వరంగల్లో ఇదంతా కూడా కాకతీయులకు సంబంధించినటువంటి సామ్రాజ్యం రాజధానిగా ఉంటుంది. ఈ రాజధాని నుంచే వాళ్ళు మొత్తం దక్షిణ భారతదేశాన్ని కూడా పాలించారు. అప్పటి కట్టడాలు అవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. సేమ్ టైంలో చపాటా మిర్చికి సంబంధించి కూడా మొన్ననే జియో ట్యాగ్ గుర్తింపు వచ్చింది. దానికి సంబంధించినవి కూడా వీళ్ళకు బహుమానంగా ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ను వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది తెలియజేసే విధంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించారు. ప్రస్తుతం అటు రామప్ప దేవాలయంలో కావచ్చు, అదేవిధంగా ఇటు వేయి స్తంభాల దేవాలయంలో కూడా మిస్ వరల్డ్ కంటెస్టులకు సంబంధించినటువంటి టీమ్స్ అంతా కూడా ఉన్నారు. వాళ్ళకు ఆలయ విశిష్టత, కాకతీయుల పాలన, తెలంగాణ కల్చర్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు శ్రవంతి.